వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో చిరుత హల్చల్. హసన్పర్తిలోని ఎంజేపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో అత్యధిక నిధులు తెచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిదేనని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పాలనను నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మరి నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకుడు పెండా రామానంద గారు మరి ప్రెస్ మీట్ పెట్టి సోషరెడ్డి గారిని కబర్దారనే విషయంపై మరి ఎందుకు కబర్దార్ అంటున్నాడు, మరి అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాతను కబర్దార్ అనేందుకు మరి ఆయనకి ఏ విధంగా ఆయన స్థాయికి తగ్గ విషయం కాదు, ఆయన ఎందుకు అంటున్నాడో మరి అది ఆయనకే విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. మరి పాకాలకు కానీ మరి రంగేశ్వరు కానీ మరి గోదావరి జలాలు తెచ్చినందుకు అంటున్నాడా, మరి మెడికల్ కాలేజ్ కానీ మినీ ట్యాంక్ మదనపేట మినీ ట్యాంక్ బండ్ నిర్మించినందుకు, మరి జిల్లా హాస్పిటల్ తెచ్చినందుకు, మరి 60 రకాల టెస్టులతో కూడుకున్నటువంటి ల్యాబ్ నిర్మించినందుకు, మరి డయాలసిస్ సెంటర్ పెట్టినందుకు, పాకాల ఆడిటోరియం కట్టించినందుకు, వెజ్ మార్కెట్ కట్టించినందుకు, మరి 3 కిలోమీటర్ల సెంటర్ లైటింగ్ అండ్ డివైడర్స్ నిర్మించినందుక, ఇవే కాకుండా నియోజకవర్గంలో కూడా ఉగాది రోజు మరి అన్ని చెర్లు 200 సుమారు 52 చెర్లలో మత్తడి పోయినందుకు మరి ఆయన ఖబర్దారని అంటున్నాడా, మరి ఆయన ఏం చూసుకొని ఏ విధంగా ఖబర్దార్ అంటున్నాడని మేము ఈ సందర్భంగా మరి తెలియపరుస్తున్నాం. మరి మరి ఆయనే చేసినటువంటి అభివృద్ధి ఎన్ని విధాలు ఏ విధంగా ఉన్నది. కరోనా కాలంలో కూడా ఉన్న 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాల కరోనా కాలం ఉన్నది. అయినా కూడా ఐసీసీ సెంటర్లు పెట్టించి సొంత డబ్బులతోటి మరి వాళ్ళందరికీ పేదలకు చికిత్స చేసినందుకు అంటున్నాడు ఈ ఖబర్దారని. మరి ఏ విధంగా అంటున్నాడు ఖబర్దారని, ఆయన స్థాయిలోకి మనిషి మాట్లాడడం సరైనది నాకు మరి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ మంచిది కాదని ఈ స్థాయి మరి ఖబర్దారని ఈ నర్సంపేట ఈ కోసం ఉంచాలి ఆ కోసం వరకు డివైడర్లు ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పరిచినందుకు ఖబర్దార్ అంటున్నాడా. మరి ప్రజలను ఖబర్దారని సోషల్ తిరగని అంటున్నాడు. మరి ప్రజలను రేపు ఓటేయడానికి కూడా వాళ్ళకి లేకపోతే ఖబర్దారని విధంగా గుండాగిరి చేయడానికి ఉంటుండడానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో కూడా మరి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. మరి మేము 42 కోట్ల రూపాయలు డెబిట్ కోర్టు తీసుకొస్తే మా పాలక మండలి అయిపోయిన తర్వాత మిగిలిన పైసలను మీరు కాంట్రాక్ట్ పని చేసుకుంటున్నారు. అంతే ఆ నిధులు మీరు తీసుకురాలేదు. తీసుకొచ్చిన నిధులు మా గౌరవ మాజీ శాసనసభ్యులు పెంచురెడ్డి గారు తెచ్చిన పైసలు మాత్రమే, రూపాయలు మాత్రమే. ఆ నిధులు తోటి చేస్తారు. మీరు అన్నారు ఒక మాట, మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మరి బహిరంగ సభలో కూడా 608 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండ్రు అన్నారు. మరి జివో అయింది, మరి కాంట్రాక్టర్ అయింది, టెండర్ అయినాయా, కాంట్రాక్ట్ అయిందా, పని నడుస్తుందా, ప్రజలు గుర్తిస్తాను. ఈ విధమైన మాటలు మాట్లాడకండి. మీరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, గుండాలే విధంగా మాట్లాడకూడదు. మీరు ప్రజాసభలో ఉన్నారు, ప్రజాసభ బద్ధకంగా ఉన్నారు కనుక ప్రజాసభ మాటలు మాట్లాడండి. ఇది ఖబర్దార్ అని మాట్లాడడం సరైనది కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసినటువంటి రామానంద్, నువ్వు ఖబర్దార్ అనే పదాన్ని వాడడం చాలా హేయమైన చర్య. అసలు మాటలో పాల్పడితే మేము కౌంటర్ ఇచ్చారని మా సోషల్ మీడియా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. నీకు పిసిసి మెంబర్ ఏ విధంగా వచ్చిందో తెలుసు. దానికి హరుడు నువ్వు కాదు, రావాల్సిన వ్యక్తి రాలేదు. ఇటువంటి దిగజారు మాట్లాడితే నువ్వు రాజకీయం ఎదగలేవు. ఒక యువకులు మంచి పద్ధతితో మంచి మాటలు చేసుకుని నీకు రాజకీయ భవిష్యత్తు, కానీ ఒక మాజీ ఎమ్మెల్యే పై చేసే వ్యాఖ్యలు అసలు కాదు. నీకు ఆ స్థాయి లేదు. బేషరతుగా నువ్వు వెంటనే ఈ రోజు కనుక నువ్వు మీడియా సమావేశం పెట్టి క్షమాపణలు చెప్పకుంటే నీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మా సోషల్ మీడియా ద్వారా నీ మీద చర్యలు ఉంటాయి. ఖబర్దార్ రామానందను పిటిషన్ విమర్శించే అంత స్థాయి నీది కాదు. నీ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పిసిసి సభ్యులైనటువంటి పెండెం రామానంద్ గారు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేసినటువంటి మాటలు కాదు.
దాన్ని ఒక దాదాపు 10 సంవత్సరాల పాటు అంతకంటే ముందు ఈ తెలంగాణ ఉద్యమ సాధన కోసం పోరాటం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాను అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి ఉద్యమకారుడు. అదే సరం అంటే రేపు కర్మగారి పాలకవర్గం మీ చేతులకు వస్తే మరి నర్సంపేట పట్టణాన్ని ఏ రూపాయలు చూపెట్టో నర్సంపేట ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. అంత పెద్ద నాయకుడు ఉద్యమకాన్ని కబర్దారని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నావు, రోడ్ల మీదకి రావద్దు తిరగనీయం అంటా ఉన్నావు. రేపు నీకు ఓట్ చేయకపోతే మరి సామాన్య పరిస్థితి కూడా కబర్దారని చెప్పేసి అని బెదిరింపులకు గురి చేసేటువంటి అది కూడా ఉంటుందని చెప్పేసి పట్టణ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. జెడ్పీహెచ్ఎస్ లోహిత పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్న 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి మా స్వచ్ఛంద సేవా సంస్థ వారు పరీక్ష ప్యాడ్లు వితరణ చేయగా సంస్థ ప్రతినిధి సూరానిల్ గారు లోహిత గ్రామ సర్పంచ్ బొమ్మెర నగేష్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సర్పంచ్ బొమ్మెర నగేష్ గారు మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలకు సమయం నిర్వహిస్తున్నందున విద్యార్థులు మరింత శ్రద్ధగా చదివి అత్యున్నత ఫలితాలు సాధించి లోహిత హై స్కూల్కి మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావు గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళ గంగా మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఉదయం చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్కు తప్పిన ప్రమాదం. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్లో పాల్గొనగా ప్రమాదవశాత్తు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాల్వలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో నీట మునగలేదు. సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాగా ఫోటోలు బాగా వస్తున్నాయి.
బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి. తిరుపతిలో భద్రతా వైఫల్యం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం. ఏకాంత సేవ ముగిశాక మద్యం మత్తులో ఆలయం గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించి గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు యత్నించిన మందుబాబు చాలాసేపు ప్రయత్నించి నిందితుడిని కిందికి దింపిన పోలీసులు. మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు జీవన భృతి కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శాంతియుతంగా వెళ్తున్న కార్మికులను నవతెలంగాణ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, జిల్లా నాయకులు పెండం వెంకటేశ్వర్లు, గణేష్, నర్సయ్యలను అరెస్ట్ చేయడం సరికాదని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవన్లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ నాతారి రాయమల్లు, కన్వీనర్ పూలిమోహన్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సావిత్రిబాయి పూలే అనగారిన బహుజన దళిత వర్గాల కోసం విద్యను అందించిన మహోన్నత త్యాగమూర్తి అని సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, అణచివేతలకు వ్యతిరేకంగా, నిర్మానుష్యమైన పద్ధతులకు కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఎంతో ధీరోదత్తంగా పోరాడి అప్పటి కరడుగట్టిన హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ దళిత భోజనాలను సపోర్టుగా జ్యోతిరావు పూలే వారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే పోరాడడం అనేది చాలా హర్షణీయం. ఇప్పటికీ కూడా ఈ సమాజంలో ఇంకా అలాంటి పోరాట యుద్ధులు ఉన్న ఈ సమాజంలో ఇంకా అలాంటి అణచివేతలు, అలాంటి కుల వివక్షత మరియు అంటరానితనము ఇంకా కొనసాగుతున్నాయంటే ఇంత దురదృష్టకరమో
ఆలోచించవలసిన అవసరం ఉంది. నాయకులుగా మనం చేయాల్సిన బాధ్యత కూడా ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మనం ఇదే కాదు మొత్తం మన సామాజిక సంస్కృతుల యొక్క జీవిత చరిత్రను, వాళ్ళ స్ఫూర్తిని, అట్లాగే వాళ్ళు సూచించిన మార్గాలను మన తరం వారికి, మన రాబోయే తరం వారికి తెలియజేయడానికి మనం సెమినార్లు, తర్వాత మీటింగ్లు ఈ రోజు నుండే మనం ఈ జనవరి నుండే మనం మొదలుపెట్టి కనీసం 2 నెలలకు ఒకటి సెమినార్ మనం తెలుసుకుంటే డబ్బులు ఏదో విధంగా వస్తుంది, స్పాన్సర్స్ వస్తారు. కాకపోతే మనం చేద్దామనే చిత్తశుద్ధి ఉండాలి. ఆ కార్యక్రమాన్ని మనం అంబేద్కర్ యువజన సంఘం చేస్తే మరీ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటు మాల సంఘం కానీ, మాదిగ సంఘం కానీ, డాక్టర్ సంఘం కానీ, ఎన్నికల సంఘం కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్, మహిళా సంఘాలు కానీ, ఈవెన్ నక్సలైట్ పార్టీలలో, కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న మన వాళ్ళు కానీ, బీసీలు కానీ, ఎవరైనా కానీ మనం పిలిస్తే వచ్చే అవకాశం వచ్చింది. ఇది మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ సంవత్సరంలో కనీసం 6 జిల్లాలు చేయడానికి మనం బాధ్యత. దానికి మళ్ళీ ఒకసారి కూర్చొని माता सावित्रीबाई फुले, माता सावित्रीबाई फुले, अमर है, अमर है। ओके, अंदर फूलेसी माला फूलेसी वाला जितना लादिंगा इतना नोटा गला తీసుకోండి మీరు కొంచెం వెనక్కి జరగాలి అన్నా, మీరు కొంచెం వెనక్కి జరగాలి. ఇటు కొంచెం వెడల్పుగా ఉంటే అందరి ఫోటోలు వస్తాయి. వెడల్పుగా ఉంటే అందరి ఫోటోలు వస్తాయి. అన్న ఓకే. ఆగండి. రమేష్ అన్న ఇటు చూడు. जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय बोले। ప్రభుత్వం అంటారా? ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేయాలి త్వరలో.
ఓకే ఎవరో ఒకరు అనేది బయటపడుతుంది. ఇటు చూడు అన్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. మంత్రి సీతక్క గారు ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి మరి కొత్తగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాన్ని కూడా రాబోయే 6 నెలల లోపల అమలు చేయాలని చెప్పి 60-40 అంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతోని ఈ పథకాన్ని చేపట్టాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఇవాళ రాష్ట్రాలను ఏ రాష్ట్రాన్ని కూడా కనీసం సంప్రదించకుండా, ఏ రాష్ట్రాన్ని కూడా అక్కడి రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా దీన్ని నిర్వీర్యం చేయనటువంటి ఆలోచనతోని ఇవాళ మరి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి ఇవాళ 2005 సంవత్సరంలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో అప్పటికి ఎన్ఆర్జీఎస్ పథకాన్ని తీసుకొచ్చి మరి 2009 సంవత్సరంలో 140 సంవత్సరాలు మరి ఆనాడు గాంధీజీ జయంతి రోజున ఈ పథకానికి మహాత్మా గాంధీ వారి పేరు పెట్టి మరి దేశమంతా అన్ని రాష్ట్రాలల్లో, అన్ని జిల్లాలల్లో, అన్ని గ్రామాలల్లో దీన్ని తీసుకుపోయే విధంగా ఆనాడు రూపకల్పన చేసి మరి పేదలకు ఇది ఒక పెద్ద వరంగా, మరి నిజంగా కూడా నేను ఒక రైతు బిడ్డగా మరి మా ప్రాంతంలో సుదీర్ఘంగా రైతు నాయకునిగా మరి రైతు కూలీల పట్ల మరి అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా మరి నాకు తెలిసినంత వరకు దీని ద్వారా చాలా మంది పేదలు లబ్ధి పొందడం జరిగింది. మరి ఆనాడు గ్రామాలల్లో 2004 నుండి 2005 నుండి 9 కానీ 2009 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.